హెచ్డి9 యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియపరచండి. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్ల దేవస్థానములు, ఉభయ సామర్స్య క్షేత్రం, చిలుమూరు, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా. బ్రహ్మసూత్రము కలిగినటువంటి సైకతలింగం. ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే రామేశ్వరాన్ని దర్శనం చేసుకున్నట్టు ఫలితం కలుగుతుంది. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు పాలకుడు కాబట్టి కాశీ క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నటువంటి ఫలితం, కాశీ రామేశ్వరాన్ని ఏకకాలంలో దర్శనం చేసుకున్నటువంటి ఫలితం లభించేటువంటి పుణ్యక్షేత్రం పశ్చిమముఖంలో ఉంటుంది. సమీపంలో వేణుగోపాల స్వామివారి దేవాలయం ఎంతో పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, ఉభయ రామేశ్వర క్షేత్రం. ఇటువంటి మహాక్షేత్రానికి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో విచ్చేసినటువంటి విజయశేఖర భారతీ మహాస్వామి వారు రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి, అమ్మవారికి కుంకుమ పూజలు చేసి, పరివార దేవతలన్నింటినీ కూడా సందర్శించి కాలభైరవుడికి అభిషేకం చేసి చండీ హోమం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చండీ హోమం ఎంతో గొప్పగా నిర్విరామంగా జరుగుతుంది. అలాగే వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో కూడా తులసి పూజ, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ నిర్వహించారు. స్వామివారు గురువందన సభలో పాల్గొంటూ మంచి విషయాన్ని ప్రస్తావించారు. మనం ఈరోజు కష్టం అనుభవిస్తున్నామంటే సుఖం త్వరగా వస్తుంది. సుఖం కనుక అనుభవిస్తున్నామంటే మనం చేసినటువంటి పుణ్యం కొంత ఆల్రెడీ ఖర్చు చేసుకుంటున్నాము. ఎలా పడితే అలా ఆత్మహత్యలు చేసుకోవటం, ఎలా పడితే అలా మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా మన జీవితాన్ని ముగింపు చేసుకోవటం కరెక్ట్ కాదు అని స్వామివారు ఆ రోజు అనుగ్రహ భాషలో చెప్పారు. ఆ మాట ఒక్కసారి వినండి. ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఈ కష్టాలని తట్టుకోలేక చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు అన్నారు, మరి వీటిని తట్టుకోవాలి అని అన్నట్టు అయింది. వీటిని తట్టుకునే సామర్థ్యం మాకు లేదు కదా, మరి ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దాని అర్థం మనం చేస్తున్నటువంటి పాపం అంతా క్షీణమైపోతోంది అని దాని యొక్క అర్థం. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మనం చేస్తున్నటువంటి పాపం ఏదో జరిగింది, తెలుసో తెలియకో జరిగింది, అది దీని ద్వారా క్షీణమైపోతోంది. తప్పకుండా ఇప్పుడు దీని ద్వారా క్షీణమయ్యి తర్వాత తప్పకుండా నాకు సుఖం అనేది లభిస్తుంది అనేటటువంటి ఆ దృఢమైన మనస్సు మనకి కావాలి. అది ఉంది గనక, అది ఉంటే గనక ఎంత పెద్ద కష్టాన్నైనా సరే, ఎంత దుఃఖాన్నైనా సరే మనం తట్టుకొని ఖచ్చితంగా నిలబడగలుగుతాం. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి మనం సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆలోచించాలి. ఏమిటి అంటే, నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే నేను చేసిన పుణ్యం అంతా అయిపోతుంది అని దాని అర్థం. సుఖం పుణ్యం నుంచి సుఖం వస్తుంది. సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి? నేను చేసిన పుణ్యం అంతా తగ్గిపోతుందని అర్థం. దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను చేసిన పాపం అంతా పోతోంది అని అర్థం. కాబట్టి అక్కడికి ఏమైందనంటే, ఈ ఆత్మహత్య అనేది ఏదైతే ఉందో దీనివల్ల దుఃఖం అనేది ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ కాదు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. అటువంటి సాంప్రదాయాలకి మనం గౌరవించాలే తప్ప మనం ఎలా పడితే అలా ఆత్మహత్యలు చేసుకోవటం కానీ, 10 మందిని పరుషవాక్యాలతో మాట్లాడటం కానీ మాట్లాడితే చాలా తప్పుగా ఉంటుంది అని స్వామివారి యొక్క అనుగ్రహ భాషలో చెప్పారు. అలాగే మన దేవాలయంలో దోష నివారణార్థం ఏ పూజలు జరగాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఈ దేవస్థానంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారిని అడిగినప్పుడు, చాగంటి కోటేశ్వరరావు గారు వారి యొక్క ప్రసంగంలో చెప్పినటువంటి మాట ఇప్పటికీ నాకు మీ అందరికీ తెలియపరచాలి అనేటువంటి విషయాన్ని తెలుపుకుంటూ ఒక్కసారి వినండి. త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి.
ఒక్క త్రయోదశి నాడే, ఇక ఇంకొక రోజు లేదు దానికి. దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ప్రదోష వేళలో. జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది. అందుకే త్రయోదశి అభిషేకము అంటారు. దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి. దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది. ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్ళీ నంది దగ్గరికి వస్తారు. దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు. దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. తీర్థం తల మీద చల్లితే చాలు. ఇలా ఉభయరామేశ్వర క్షేత్రాన్ని సందర్శించండి, రామలింగేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. ఇక్కడ స్వామివారి దగ్గర నంది ఉంటుంది. ఉదయం పూట స్వామివారికి అభిషేకం చేస్తారు కాబట్టి ఆ ఉన్నటువంటి నందికి అభిషేకం చేయించుకుని చక్కగా స్వామివారికి నందికి ఏకకాలంలో హారతి ఇచ్చిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తే మన దోషాలు తొలగిపోతాయి అని చగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటల్ని ఒక దృష్టిలో పెట్టుకుని ఈశ్వరానుగ్రహం పొందాలి అంటే మనం ధార్మికంగా స్వామివారి యొక్క రూపం మీద లగ్నం కనుక పెట్టుకుని మన కోరిన కోరికలు తీర్చమని స్వామివారిని వేడుకుంటే తప్పకుండా స్వామివారు కోరికలు తీరుస్తారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మంచి విషయాన్ని అందరికీ చేరవేయండి, చెడుని అక్కడితో ఆపేయటానికి ప్రయత్నం చేయండి. మీ హరదుర్గా నాగేశ్వరరావు.